హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. రోహిణి బ్యూటీ పార్లర్లో పనిచేసుకుంటూ ఉండగా ఒక ఆవిడ వచ్చి పెడిక్యూర్ చేయమని అడుగుతుంది. ఇక విసుక్కుంటుంది రోహిణి. తర్వాత తన ఫ్రెండ్ ఇలా అంటుంది, అదేంటి విసుక్కుంటావు, ఇది నీ ప్రొఫెషన్ కదా అని అంటే, నిజమే, కాకపోతే ఇలాంటివన్నీ నేను చేయను అని అంటుంది. అలా అయితే ఎవరినైనా ఒక మనిషిని పెట్టుకో, కానీ ఇప్పుడు నీకున్న ఈ పరిస్థితుల్లో ఓ మనిషిని పెట్టుకుంటే కనీసం శాలరీ ఇవ్వాలి. ఇప్పుడేమో నువ్వు కొత్తగా పెట్టుకున్నావు కాబట్టి అంతంత మాత్రంగానే బిజినెస్ సాగుతుంది. మరి చేయనంటే ఎలా చెప్పు? ఇప్పుడు 2000 3000 రూపాయలు వచ్చే ఇన్కమ్ నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఆ కస్టమర్ వెళ్ళిపోతుందే అని అనగానే, అవును నిజమే, ఇప్పుడేం చేయాలి అని ఆలోచించి, ఒక్క నిమిషం ఇప్పుడే అని చెప్పి ప్రభావతికి ఫోన్ చేస్తుంది రోహిణి. ఇక తర్వాత, అమ్మా చెప్పమ్మా రోహిణి అని అంటుంది. అది ఆంటీ అని అనగానే, ఎంగేజ్మెంట్ అయిపోయింది నా కొడుక్కి నీకు, అంటే మీ ఇద్దరికీ సగం పెళ్ళి జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు నా కోడలివమ్మా, నేను నీకు అత్తను. అత్త అని పిలువు, పర్వాలేదు. ఇంకా ఆంటీ గింటి ఎందుకు? అలా ఆంటీ అంటుంటే ఎవరో పరాయి వాళ్ళని పిలిచినట్టు ఉంది. ఎంచక్కగా అత్త అని పిలువమ్మా అని అనగానే, అలాగే అత్తయ్య గారు అని అంటుంది. సరే చెప్పు ఏంటి అని అంటే, ఏం లేదు అత్తయ్య గారు, బిజినెస్ ఏమో బాగానే సాగుతుంది. అన్నీ నేను ఒక్కదాన్నే చేయలేకపోతున్నాను. కస్టమర్స్ బాగా వస్తున్నారు అని అంటే, మంచిదే కదమ్మా, శుభమా అంటూ మంచి వార్తే చెప్పావు. బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా సాగితే ఎవరికైనా సంతోషమే కదా అని అంటుంది. నిజమే ఆంటీ, కాకపోతే నేను ఒక్కదాన్నే అయిపోయాను. నాకు తోడుగా ఎవరైనా ఉంటే బాగుంటుంది. నాకు సాయంగా ఎవరైనా ఒక మనిషి ఉంటే బాగుంటుంది అని అనగానే, మరి ఇంకెందుకు అలాంటప్పుడు ఎవరినైనా ఓ మనిషిని చూసి పెట్టుకో, సరిపోతుంది అని అనగానే, ఓ మనిషిని చూసి పెట్టుకోవచ్చు. వచ్చే కొత్త వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలీదు. వాళ్ళేమైనా తెలుసో తెలియకో తప్పులు చేస్తే బిజినెస్సే పడిపోతుంది. అసలే కొత్తగా పెట్టిన బ్యూటీ పార్లర్ కదా, అందుకే తెలిసిన వ్యక్తి అయితే బాగుంటుంది అని అనగానే, అది కరెక్టేనమ్మా, మరి తెలిసిన వ్యక్తా ఎవరు అని అనగానే, అది మీ కోడలు మీనా ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటుందా, తను ఏమైనా జాబ్ చేస్తుందా అత్తయ్య గారు అని అంటే, దాని ముఖం, దానికి జాబా పాడా, ఆయన చదువుకుందా ఏంటి? చదువుకున్నా అదెంత చదువులే, ఆ మాత్రం దానికి ఉద్యోగాలు ఎవరిస్తారు? అంత తేరగా ఎవరున్నారు? ఉద్యోగము లేదు, సద్యోగము లేదు, పూలు అమ్ముకొని బతకడమే, అదే తనకి తెలిసిన విద్య అని చులకనగా మాట్లాడుతుంది ఓ కోడలి దగ్గర ఇంకో కోడలి గురించి. ఇక మనసులో నవ్వుకుంటుంది. అంటే పెద్ద కోడల మీద బాగానే ప్రేమ సంపాదించుకున్నాను, చిన్న కోడలంటే ఇష్టం లేదు. ఇది చాలు నాకు, ఆ ఇంట్లో పర్మనెంట్గా నాకు పని మనిషి దొరికినట్టే అని మీనా గురించి అనుకుంటుంది. అదే ఆంటీ, మరి తనని బ్యూటీ పార్లర్కి పంపిస్తారా అని అంటే, బ్యూటీ పార్లర్కా? సరే, ఎందుకు పంపించను? తిని ఇంట్లో కూర్చోవటమే కదా, అలా 4 అడుగులు వేస్తే ఒంట్లో చేరిన కొవ్వు కూడా తగ్గుతుంది. ఇంట్లో ఖాళీగా కూర్చొని వాళ్ళ పుట్టింటి వాళ్ళకి సాయం చేస్తూ పువ్వులు కడుతుంది. అదేదో నీ దగ్గరికి పంపిస్తే నీ దగ్గర పని నేర్చుకున్నట్టు ఉంటుంది, నీకు సాయంగా కూడా ఉంటుంది. ఓ 200 300 చేతిలో పెడితే సరిపోతుంది అని అంటుంది. అలాగే అత్తయ్య, త్వరగా పంపించండి అత్తయ్య అని అనగానే, సరే సరే అని చెప్పి అంటుంది ప్రభావతి. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన చాలా పెద్ద ఖాతా వస్తుంది పార్వతమ్మ వాళ్ళకి. మీనా అదే సమయంలో ఫోన్ చేయడంతో, అమ్మా నీతో ఎక్కువసేపు నేను మాట్లాడలేనమ్మా, ఖాతా వచ్చింది, పూలు కట్టి పంపించాలమ్మా. ఇది చాలా పెద్ద ఖాతా, 10 రోజుల వరకు ఇలాగే నడుస్తూ ఉంటుంది అని అనగానే, తెలుసమ్మా, ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, దానికి పువ్వులు మనమే పంపించాలి. చాలా కష్టంగా ఉందా? నాకు పంపించమ్మా, పువ్వులు కట్టి పెడతాను. మీ అల్లుడు గారు కూడా ఒప్పుకున్నారు కదా అని అనగానే, వద్దులే అమ్మ మీనా అని అంటుంది పార్వతమ్మ. వద్దంటావేంటి? కన్నతల్లి కష్టంలో బాలు పంచుకొని కూతురే కాదు, నన్ను కూడా ఆ కోవలోకే చేర్చేస్తావా ఏంటి అని అనగానే, అలా కాదమ్మా, మీ అత్తయ్య ఊరుకోదు అని అంటుంది. ఆవిడ ఊరుకున్నా ఊరుకోకపోయినా నా భర్త ఒప్పుకున్నారు కాబట్టే
ఏ ఇబ్బంది లేదు, నువ్వు పువ్వులు పంపించు, నేను కడతాను అని చెప్పడంతో పువ్వులు పంపిస్తుంది. మీనా వాటిని కడుతూ ఉంటుంది. ఆ సమయంలో ప్రభావతి వచ్చి, అసలేంటి ఇంట్లో ఈ పువ్వులు? చూసే వాళ్ళకి మేం కూడా పువ్వులు అమ్ముకొని బ్రతుకుతున్నావేమో అనుకుంటారు. ఈ ఇదంతా తీసే నువ్వు, అసలు ఇలాంటివన్నీ ఇక్కడ ఉండకూడదు అని అనగానే సత్యం, ప్రభా నీ ఇష్టంతో సంబంధం లేదు, బాలుని అడిగింది, బాలు ఒప్పుకున్నాడు కాబట్టే మీనా పూలు తెచ్చుకొని కట్టుకుంటుంది. అయినా తను కష్టపడి పూలు కడుతుంది. అలా అని చెప్పి ఇంట్లో పనులన్నీ ఆపడం లేదు కదా, ఇంట్లో పనులన్నీ చక్కబెడుతుంది. ఖాళీగా ఉన్న సమయంలోనే ఇలా వాళ్ళ అమ్మకి సాయం చేస్తుంది. ఇది కూడా తప్పేనా అని అంటే ఇంతకంటే మంచి పని దొరికితే ఇదెందుకు అంటున్నా అని అనగానే, ఇంతకంటే మంచి పనా ఏంటి ప్రభా అని అంటాడు సత్యం. మరేం లేదండి, మన రోహిణి ఉంది కదా, తనకి పెద్ద బ్యూటీ పార్లర్ ఉంది కదా, అందులో వర్కర్స్ బాగా అదే దాంట్లో కస్టమర్స్ బాగా వస్తున్నారట. పాపం మన కోడలు పిల్ల ఒక్కతే చేసుకోలేకపోతుంది, తనకి తోడుగా ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా అని ఫోన్ చేసింది. అందుకనే మీనాని తనకి సాయంగా పంపిస్తే బాగుంటుంది కదా, పైగా డబ్బులు కూడా వస్తాయి, ఈ పనికి మాలిన పని కంటే అక్కడికి వెళ్తే తనకు మంచిది కదా అని అనగానే బాలుకి అర్థమైపోతుంది, నా భార్యను రోహిణికి పని మనిషిగా పంపమని మా అమ్మ ఆర్డర్ వేస్తుంది, అదే కోరుకుంటుంది, అందుకని మీనాతో అలా ప్రవర్తిస్తుంది. పూలు కట్టడం కష్టపడి పనిచేయడం, అలా కాకుండా రోహిణి దగ్గర పని చేస్తే కష్టపడి పని చేయడం అనరు, దాన్ని దాసి అంటారు అని మనసులో అనుకొని వస్తాడు. మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీనా తనకి నచ్చిన పని తను చేసుకుంటుంది, ఈ పని నీకు నచ్చకపోతే వదిలేసే, అంతేకాని రోహిణి దగ్గరికి వెళ్ళమంటావేంటి? నా భార్యని ఎక్కడికి ఎవరి దగ్గరికి పంపించను, తనకు అవసరం లేదు, ఎవరికో సాయం చేస్తూ సేవలు చేయాల్సిన అవసరం లేదు. అయినా అంత బాగా బిజినెస్ నడిచినప్పుడు ఎవరినైనా పెట్టుకుంటే పెట్టుకోవాలి, లేకపోతే మానేయాలి, లేకపోతే తాళాలేసి ఓ మూల కూర్చోవాలి, అంతేకాని నా భార్యను పంపించమని అడిగితే ఇంకోసారి బాగోదు. వీలుంటే నువ్వు నీ కొడుకు మనోజ్ ఇద్దరూ కలిసి వెళ్ళి అక్కడ ఊడిగం చేసిరండి, ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు, అంతేకాని ఇంకోసారి నా భార్య మీనా గురించి దయచేసి ఇలా మాట్లాడొద్దని మీ కొత్త కోడలు రోహిణికి చెప్పు. మీనా ఇలా రా, ఇలాంటి మాటలేమి నువ్వు పట్టించుకోవద్దు, నువ్వు మీ వాళ్ళకి సాయం చేయాలనుకుంటున్నావు కాబట్టి పువ్వులు కట్టు, ఇందులో ఎవరు చెప్పినా నువ్వైతే వినద్దు, జాగ్రత్త అని చెప్పేసి, నేను రావడం లేట్ అవుతుంది, నా కోసం ఎదురు చూస్తూ తిండి మానేసి ఉండొద్దు, నేను బయట ఏదో ఒకటి తింటాను, నువ్వు మాత్రం వేళగా భోజనం చేయు, అసలే నీరసంగా ఉన్నావు, కళ్ళు చూసావా ఎలా పాలిపోయినాయో, టైంకి భోంచేయట్లేదా? ఏంటిది ఇలా చిక్కిపోతున్నావు నువ్వు భోంచేయు సరేనా, నేను రావడం లేట్ అవుతుంది అని ప్రేమగా మాట్లాడుతూ ఉంటే ఇక ప్రభావతి విసుక్కుంటుంది, ఇదేంటి ఇంత ప్రేమ చూపిస్తున్నాడు, ఈ ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది, కొత్తగా నల్ల పూసలు మెడలో వేయటం వల్ల వచ్చిందా, లేకపోతే వీడికి ప్రేమ మనసులోనే ఉండి బయట పెట్టడం లేదా అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత రోహిణి ఫోన్ చేయడంతో, అమ్మ రోహిణి నువ్వు వేరే వాళ్ళని చూసుకోమ్మా, తను రాదంట అని చెప్పేస్తుంది. తర్వాత ఫోన్ పెట్టేశాక కొంతమందికి అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేరు, అలాంటి వాళ్ళనే నష్టజాతకులు అంటారు. పూలమ్మాయి, ఇందాక నిన్ను రోహిణికి సాయంగా వెళ్ళమని అడిగాను కదా, నువ్వేం చదువుకున్నావు, నువ్వేం పని చేశావు, ఇవన్నీ నీకు కొత్త కదా, రోహిణికి బాగా చదువుకున్న అమ్మాయి కావాలట, నువ్వు అక్కర్లేదట, ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది అని అనగానే, ఓ అలాగా, బాగా చదువుకున్న వాళ్ళు కావాలంట రోహిణికి, అలా అయితే మనోజ్ గారు ఉన్నారు కదా, ఆయన్ని పంపించండి సరిపోతుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీనా. ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన సుశీలమ్మ తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుంది. ఇక ఇంటికి వచ్చాక, మీనా, అమ్మ మీనా ఎక్కడున్నావమ్మా, ఇలా రా, ఇందాక తెలిసిన ఆవిడ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడికి వెళ్ళాక
అక్కడ నీ గురించే మాట్లాడుకుంటున్నామమ్మా. నువ్వంటే వాళ్ళకి చాలా నచ్చావట, ఇష్టమట. నీకు బాలుకి ఇడుజోడు బాగా కుదిరిందట. నీ గురించే మాట్లాడుకుంటున్నాము. ఇంకా అలాగే రోహిణి, నువ్వు మీ ఇద్దరిలో నువ్వే కుందనపు బొమ్మలాగా, లక్ష్మీదేవిలాగా ఉన్నావని చెప్తున్నారమ్మా. అందరి కళ్ళు నీ మీదే దిష్టి తీస్తారా అని అనడంతో ప్రభావతి ఉడుక్కుంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, కథ ఎలా మలుపు తిరుగుతుంది, ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. రోహిణి బ్యూటీ పార్లర్లో పనిచేసుకుంటూ ఉండగా ఒక ఆవిడ వచ్చి పెడిక్యూర్ చేయమని అడుగుతుంది. ఇక విసుక్కుంటుంది రోహిణి. తర్వాత తన ఫ్రెండ్ ఇలా అంటుంది.